అందరికీ నమస్కారం. బా ఎన్ని రోజులు అవుతుందో. ఎలా ఉన్నారబ్బా? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నా. చాలా రోజులు అవుతుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. ఎవ్వరు స్కిప్ చేయొద్దు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అబ్బా. ఈ వీడియో వచ్చేసి మార్చ్ 17th ట్యూస్డే 4:30 AM to 8 AM అయితే వీడియో ఉంటుంది. మండే టు సాటర్డే బిజీ మార్నింగ్ రొటీన్ అనమాట. ఇది స్కూల్కి వెళ్ళే పాపతో 3 years బాబుతో నా మార్నింగ్ బిజీ రొటీన్. కరెక్ట్ గా 4:30కి అలారం పెట్టుకున్నాను. నిమిషం అటు కాకోకుండా ఇటు కాకోకుండా లేస్తా. లేచిన వెంటనే కిచెన్ లోకి వచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం నానబెట్టేస్తా. ఫ్రిడ్జ్ లో ఉన్న కూరగాయలు తీసి బయట పెట్టుకుంటా. వాటర్ ప్యూరిఫైయర్ లో వాటర్ వేసుకుంటాను. ఉదయం ఎంత కష్టంగా అనిపించినా 4:30కే లేస్తాను. గ్యాస్ మీద రైస్ ఒక పక్కన కర్రీ పెట్టేసి ఎర్లీగా లేస్తా కాబట్టి ఎర్లీగానే బ్రష్ చేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యతే కదా. ఎర్లీ టు రైస్ ఎర్లీ టు బెడ్ అంటారు కదా. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరికి అంత ఎర్లీగా పడుకున్నా ఎవరు అంత ఎర్లీగా లేస్తున్నాం. ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే తప్ప తల్లులు ఎర్లీగా లేవలేరు. ఇంకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఒక్కరోజు నైట్ ముందే అంటే నిన్నటి రాత్రి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ రోజు పన్నీర్ టమాటో కర్రీ చేయబోతున్నాను. ఈ రోజే కాదు డైలీ ఇంతే. నాకు పాప డ్రెస్ కూడా నైట్ సెలెక్ట్ చేసి ఉయ్యాల్లో వేసేస్తాను. నేను ఏంటక్క ఉయ్యాల్లో వేయడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఎటైనా బయటికి వెళ్తున్నా లేకపోతే ఊరికి వెళ్తున్నా పిల్లలవి నావి తొందరగా గుర్తు రావాలంటే ఉయ్యాల్లోనే వేస్తానన్నమాట. పన్నీర్ తాలింపు అయితే పెట్టబోతున్నాను ఇప్పుడు. అందులోకి బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు అయితే వేసాను. నేను వేసినట్టే ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకుంటాను. నేను పచ్చిమిర్చిని చాక్ తో కట్ చేయను, కత్తెరతో అయితే కట్ చేస్తాను. ఇది పేస్ట్ అన్నమాట. టమాటో ఆనియన్స్ ని ఆయిల్ లో ఫ్రై చేసి దాన్ని పేస్ట్ చేశాను. చెప్పాను కదా టమాటో అండ్ పన్నీర్ కర్రీ చేయబోతున్నాను అని. ఏదో వీడియో చూసాలేండి ఇంతకు ముందు దాబా స్టైల్ పన్నీర్ కర్రీ అని. ఎర్లీగా లేస్తే ఎర్లీగా పని అవుతుంది. హోమ్ మేకర్ గా నువ్వు ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలనుకోండి ఎక్స్ట్రాగా అంటే టైలరింగ్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీయా నెయిల్ ఆర్ట్ మెహందీయా సంథింగ్ ఏదో ఒకటి వంట పని కాకుండా హోమ్ మేకర్ కి చాలా నేర్చుకోవచ్చు. చూసారు కదా గ్యాస్ మీద రైస్ అండ్ కర్రీ పెట్టేశాను. ఇప్పుడైతే పాప బాస్కెట్ సర్దాలి. బాస్కెట్ నైతే కడిగి పెట్టేశాను. ఇక్కడ బాటిల్ అయితే ఇటు కొంచెం వేడి వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి కడిగాను. మళ్ళీ ఇప్పుడు కడిగి మళ్ళీ అందులో వాటర్ అయితే పడుతున్నాను. ఇంకా పాప బాస్కెట్ లో వచ్చేసి బిస్కెట్స్ పెడుతున్నాయి వాళ్ళ స్నాక్స్ గా. నాప్కిన్ ఒక పెద్ద స్పూన్ పెట్టాలి. పాప ఫస్ట్ క్లాస్ కదా వాళ్ళ టీచర్ స్పూన్ తోనే కలుపుకొని స్పూన్ తోనే దేమని చెప్పిందంట. ఈ పని పూర్తయ్యాక నేనైతే బ్రష్ చేసుకుంటా ఉంటాను. మండే టు సాటర్డే నాకు నచ్చినట్టుగా ఉంటాను. ఎందుకంటే ఎర్లీగా లేస్తా ఎర్లీగా పని మొత్తం అయిపోతుంది కదా. చాలా టైం ఉంది అనిపిస్తుంది. ఏదో నేర్చుకోవాలని ఆశ ఉంటుంది. యూట్యూబ్ లో వీడియోస్ పెట్టగలుగుతున్నా, లైవ్స్ పెట్టగలుగుతున్నా, మినీ బ్లాగ్స్ అప్లోడ్ చేయగలుగుతున్నా, ఇంకా కమ్యూనిటీలో పోస్ట్ చేయగలుగుతున్నా. యూట్యూబ్ లేదనుకోండి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదనుకోండి నువ్వు ఈ టైం ని టైలరింగ్ కో ఎంబ్రాయిడరీకో మగ్గం వర్క్ ఏదో ఒకటి కేటాయించేదాన్ని. ఆ డేని 4:30కి స్టార్ట్ చేస్తాను నేను. అందరూ టీ కాఫీ తాగే టైం కి 90 పని మొత్తం పూర్తవుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవరు కాబట్టి ఎలా ఉంటుందో తెలుసా. కొద్దిసేపు వినండి చాలా బాగుంటుంది. బ్రష్ చేస్తున్నా కదా బ్రష్ చేసే సౌండే వచ్చింది. సారీ ఎందుకో పన్నీర్ సరిగ్గా కుదరలేదు. కుదరకపోతే మాత్రం టేస్ట్ ఏమన్నా మారిపోతుందా. ధైర్యంతో స్టార్ట్ చేసావు అంట. చాలా బాగా కుదిరింది. సోమవారం రోజు 2 పాల ప్యాకెట్లు తెప్పించుకొని పన్నీర్ చేశాను. పన్నీర్ ముక్కల్ని ఉప్పు కారం పసుపు మసాలా వేసి వాళ్ళని అయితే ఆయిల్ లో ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. టమాటో ఆనియన్స్ పేస్ట్ మగ్గాక కొంచెం వాటర్ పోసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పోసాను అంతే. అది కిందికి పైకి పొరులుతున్నప్పుడు అందులో పన్నీర్ ముక్కలు వేసి సరిపోద్ది. బయట అయితే కడిగి ముగ్గు వేయాలి. అందుకే ఇక్కడ చాక్ పీస్ కి అయితే వాటర్ పోసి నానబెట్టుకుంటూ ఉంటాను. టైం చూసారా ఎంత అవుతుందో 5:20 అలా అవుతుంది. పాప బాబు లేవక ముందే కడిగి ముగ్గు వేసుకొని ఆల్మోస్ట్ ఇంట్లో పని మొత్తం పూర్తయ్యాక ఇద్దరు లేస్తారు. పాప 6:45కి లేస్తుంది. బాబు ఈ లోపు లేసి ఒకసారి పడుకుంటాడు. మళ్ళీ బయటకైతే వచ్చేసాను. 5:30 to 5:45 వరకు అయితే కడిగి ముగ్గు వేస్తాను. ఆ బకెట్లతో అయితే కొట్టేదైతే ఏం లేదు. పైప్ తోనే మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటా వాటర్ ని. సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చారు మా వారి పైప్. ఇట్లతో మూస్ అయితే కడగొద్దు అని చెప్పేసి అయితే అన్నారనమాట. అప్పటి నుంచి ఇదే అలవాటు అయిపోయింది. ఎవ్వరు లేవక ముందు ఇంటి పని వంట పని మొత్తం పూర్తయిపోయి ఇంటి ముందు కడిగి ముగ్గు వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. నాయనమ్మ అమ్మమ్మ చిన్నతనంలో ఇలాగే పని చేసుకునేవారంట. ఒకప్పుడు ఎలా పెరిగినా ఎలా ఉన్నా ఇప్పుడు నాకు బాధ్యత తెలిసి వచ్చింది. ఆ సంసారం నాకు అయింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కడగటం పూర్తయిపోయింది. ఇక పైపు మళ్ళీ యథావిధిగా పెడుతున్నా. ఉమెన్ అయినా
హోమ్ మేకర్ అయినా మేకర్గా ఉంటూ ఇంటి పని కాకుండా ఇంకా వేరే ఏదైనా ఎక్స్ట్రా పని చేయాలనుకున్నా పార్ట్ టైం జాబ్ లెక్క మొబైల్లో కొంతమంది చేస్తూ ఉంటారు కదా. అంటే ఆడవారికి నా వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి, మోటివేషన్ గా కూడా ఉంటాయి. ఆ ట్యాప్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ముగ్గు అయితే వేయాలి. ముగ్గు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక పక్క వేసాను, ఇంకొక పక్క అయితే ఉంది. రైస్ కర్రీ ఎలా ఉందో చూసుకోవాలి కదా. ఓకే, హాల్ వైపు డోర్ తీసి అయితే వచ్చాను. అసలు ఒక హోమ్ మేకర్ గా, ఒక హౌస్ వైఫ్ గా టైం అసలు వేస్ట్ చేయొద్దు. మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఉంటూ కూడా చాలా మంది మనీ సంపాదిస్తున్నారు. కాకపోతే నాకు ఆ ఛాన్స్ లేదులేండి. నా లక్ష్మీదేవి ఫోటో ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే బయట లైట్ అయితే ఆఫ్ చేస్తున్నా. హాల్ డోర్ లో ముగ్గు వేయడం అయిపోయింది. ముగ్గు డబ్బా ఆడ పెట్టుకుంటాను. హాల్ డోర్ వేస్తున్నా. కిచెన్ లోకి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఆ కిచెన్ లోకి వెళ్లే ముందు కొంచెం పని అయితే ఉంది హాల్లో. అదేందో చూపిస్తాను ఇప్పుడు మీకు. 7:58కి బయటకు వెళ్లే అమ్మాయి కోసం, నేనండి స్కూల్ కి వెళ్లే అమ్మాయి కోసం ఇప్పుడే బ్యాగ్ ఎడబెట్టుకుంటున్నా. మనకు వచ్చే పాల అతని కోసము ఇప్పుడే ఇక్కడ సంచి కనిపిస్తుంది కదా, అందులో పాల బాటలు అయితే ఉంది. చిన్న పనులు అయినా కూడా టైం చాలా సేవ్ చేస్తాయి. అన్నం అయితే ఇంకా ఉమ్మగిల్లలేదు, అదే చూస్తున్నా ఇక్కడ నేను. ఒక 10-15 మినిట్స్ అయితే ఎడిటింగ్ కూడా చేసుకుంటా అప్పుడప్పుడు. ఓకే, హాల్లో చైర్ పెట్టి ఆ పక్కన నోట్స్ పెట్టేసి వచ్చాను. కిచెన్ లో ఏం చెత్త వచ్చినా కూడా కవర్ లో వేసేసుకుంటా వెంటనే. బయట పారేయొద్దు అని చెప్పేసి అయితే అన్నారు ఆంటీ వారు. ఇంకా ఉన్న కొంచెం టైంలో టీ డికాషన్ పెడుతున్నా. 4 చిన్న చెంచాల టీ పొడి, 4 పెద్ద చెంచాల చక్కెర, 2 కప్స్ వాటర్. కంప్లీట్ అయిపోయింది, దించేస్తున్నాను. ఇప్పుడు టీ డికాషన్ అయితే పెట్టాలి. రెడీ పెట్టేసాను కూడా. అందులో యాలకులు దంచి వేస్తున్నాను. ఇక్కడ ఈ యాలకుల టీ మా వారి కోసం పెడుతున్నాయి. వాళ్ళు మా వారైతే లేరు, నా కోసం పెట్టుకుంటున్నా. ఆ పాప లంచ్ బాక్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను నేను. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్, అందుకే ఉంచేస్తున్నా. టైటిల్ రాసుకుంటున్నా మినీ బ్లాగ్ కి, లాంగ్ వీడియోస్ కి. ఇక్కడ మీకు బెడ్ కనిపిస్తుంది కదా, ఆ బెడ్ మీద ఒక చెద్దర్ వేస్తాము. కాకపోతే పిల్లలు ఆ చెద్దర్ని చిరాక్ చేస్తున్నారని తీసి పడేసా. అసలు తొక్కుతూ ఉంటారు, అది వెంటనే మాసిపోతూ ఉంటుంది. వేసిన మధ్య వరకు ఖరాబ్ అవుతూ ఉంటుంది. 4:30కి లేచాను కదా, 6 అయితే అవుతుంది. ఇప్పుడు రైస్ అయిపోయింది, టీ కోసం పెట్టా, అది ఆఫ్ చేయడానికి వెళ్తున్నా. ఇక్కడ ఒకసారి 6కి పడుకుంటా, ఒక 15 మినిట్స్ అట్లా పడుకుంటా. 6:15కి లేస్తాను. ఆ బెడ్ మీదనే పాప డ్రెస్, నాప్కిన్ అయితే ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చూడండి ఏమేమి కనిపిస్తున్నాయో. నా పిల్లలు ఉన్న ఇంట్లో చిందర వందరగా ఉంటుంది. ఇంటి నిండా సామాన్లతో పరిచి ఉంటుంది. మా వారు గుడికి వెళ్ళారు, వస్తువు తీసుకొచ్చారు పిల్లలకి. మా బాబు బ్యాట్ బాల్ కావాలంట. చెప్పలేదులేండి, మా వారు అర్థం చేసుకొని బ్యాట్ బాల్ తీసుకొచ్చారు. వయసుకు మించినంతగా ఆలోచిస్తున్నాడు. పక్కన పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటే వాడు కూడా ఆడినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆడపిల్లలే, మగ పిల్లగాలే. సబ్బులు కూడా తెప్పించాను, అవి కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ నిండిపోయినాయి. ఇక్కడైతే ఆఫ్ చేసుకుంటున్నా స్విచ్. మనం ప్రతి పనిని కూడా టైం టు టైం చేసుకుంటే చాలా వరకు మనకు టైం సేవ్ అవుతుంది. వీళ్ళిద్దరికి కోల్డ్ కఫం అయితే ఉంది, అందుకే వీళ్ళకి సాల్ట్ బిస్కెట్స్ తెప్పించాను. బాబు ఊరికే వాడికి వచ్చిరాని భాషలో బిస్కెట్ అంటున్నాడు, అందుకే తెప్పించా. ఇక్కడ బియ్యం బిందెలో వేస్తున్నాను నేను. ఇలా వేస్తే ఇవి తడిగా ఉండవు, పొడిగా ఉంటాయి. నేను టైంని ఫాలో అవుతాను, టైం నన్ను ఫాలో అవుతుందో కానీ ప్రతిసారి టైం చూసుకుంటూ ఉంటాను నేను. సరిగా అయిపోయింది, దాన్ని అయితే పాపకు బాక్స్ లో పెట్టేశాను. ఒకసారి 6కే పెట్టేస్తా, ఒకసారి 6:30కి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెడతా. అంటే బాక్స్ ప్యాక్ చేసి పెడతా అని చెప్తున్నా. ఏంటో గానీ మొబైల్లో ఛార్జింగ్ లేదు, నేను చూసుకోలేదు. 6 నుంచి 7-10 వరకు అయితే ఛార్జింగ్ పెట్టేశాను. 1 అవర్ నేను ఏం చేశానంటే టైటిల్ రాసుకున్నా, పాపని లేపి బ్రష్ చేపించి ఇక్కడ తినిపిస్తున్నాను నేను. ఇక 1 అవర్ లో కొంచెం పడుకున్నాను కూడా, బాబు లేచింది ఇంతలోనేగా. వాడికి కూడా బ్రష్ చేపించి బిస్కెట్ ఇస్తున్నా, వాడు తినేశాడు. పాపకి ఈ రోజు పాలబువ్వ పెడుతున్నా. ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కాకపోతే ఈరోజు చేయలేదన్నమాట, నానబెట్టలేదు ఒకరోజు ముందు నైట్. దోశ, ఇడ్లీ, ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాం మేము. పాలబువ్వ కాబట్టి అది నేను తినిపించమని చెప్పి నన్ను అడుగుతుంది అనమాట. తినిపిస్తాను. మధ్యాహ్నం స్కూల్లో తింటుంది, మళ్ళీ నైట్ తినిపిస్తాను. మా చేతి గోరు ముద్ద పెద్దయ్యాక తినలేము, ఇప్పుడే తినాలి. కరెక్ట్ గా 7:10కి అయితే పాలు వచ్చాయి. టీ కూడా పెట్టేశాను ఇక్కడ నేను. ఇంకా టీతో పాటు పాలు కూడా కాగబెట్టేస్తా, పాప వెళ్ళక ముందే. కాగుతా ఉంటాయి కదా, ఒకవేళ గ్యాస్ వేస్ట్ అయిపోద్దామని ఆఫ్ చేసి వెళ్తాను పాపని వ్యాన్ ఎక్కించడానికి.
ఇంకా అక్క తమ్ముడితో మంచిగా ఆడుకుంటున్నారు. బాబు అక్క ఉన్నంతసేపు అక్కతో మంచిగా ఆడుకుంటాడు. అక్క స్కూల్కి వెళ్ళాక ఇక నాతో మాత్రం. అడిగి ముగ్గు వేయడం ఇష్టమే గానీ ముగ్గు వేస్తుంటే వీడియో తీసుకోవడం ఇంకా ఇష్టము. వీడియోలో కనిపించేట్టు సరిగ్గా, అందుకే మీకు ఇక్కడ అప్లోడ్ చేయలేదు. నేనండి యాడ్ చేయలేదు. ఇలా డిజైన్స్ వేయడం పర్ఫెక్ట్ గా వచ్చు, మెలికల ముగ్గులు అయితే రావు. అవి మాత్రం ఎవరినో ఒకరు చూసి కాపీ కొట్టాల్సిందే ఎగ్జామ్ లో లాగా. ఇక్కడ కుదిరితే అక్కడ కుదరదు, అక్కడ కుదిరితే ఇక్కడ కుదరదు. ఇవాళ మెయిన్ డోర్ లో కుదిరింది. నా తులసమ్మ నిద్రపోయింది. ఏమైనా టిప్స్ చెప్పగలుగుతారా? కామెంట్ లో చెప్పండి. కరెక్ట్ గా 7:55 కి ఇంట్లో నుంచి బయలుదేరతాము. ఆలోపు అన్నము, కర్రీ, పాలు, టీ అయితే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఈ అయ్యాక ఒక బాటిల్ లో పోసుకుంటా, హాట్ వాటర్ బాటిల్. పాలు మాత్రం బస్ ఎక్కి వచ్చాక మళ్ళీ గ్యాస్ మీద పెట్టాలి. సరే, టైం ని ఫాలో అవుతూ మన టైం ని వేస్ట్ చేసుకోకుండా అలా చక్కగా ఇద్దరు పిల్లలతో పని చేసుకుంటా. నేను ఇక్కడే బస్సు ఎక్కిస్తాను పాపని. నేను 1:55 కి బయలుదేరితే కరెక్ట్ గా 2 minutes లో వచ్చేస్తా. 2 minutes వాక్ డిస్టెన్స్ మా రూమ్ కి ఇక్కడికి. ఒక 1 hour వీడియో తీయలేదు అంటే పెట్టా అని చెప్పాను కదా. ఇప్పుడు నాకు బట్టలు తప్ప ఏ పని లేదు, అంటే బట్టలు ఉతుకుడు తప్ప ఏ పని లేదు. చిన్న బాబు కాబట్టి ఏదో ఎక్స్ట్రా పనులు ఉంటూనే ఉంటాయి. చొక్క యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ, లైవ్స్ పెడుతూ, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా నాలాగానే చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, నన్ను ఫాలో చేయండి. అంటే ఎవరు నెగిటివ్ గా అనుకోవద్దు. ఇది ఫ్రెండ్స్ నా వీడియో 4:30 AM to 8 AM. ఇంకా వీడియో చూసి వదిలేయద్దు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా. మరో మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో తీయాలి కదా, అందుకే టైం తీసుకుంటా. సీ ద నెక్స్ట్ వీడియో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.